పాలసీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే ఫైనాన్షియల్ హెవీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దాన్ని బాగా అనలైజ్ చేయగలిగే ఫైనాన్షియల్ అనలిస్టులు. సో వీళ్ళందరూ దృష్టిలో పెట్టి ఆ కమిటీ నిర్ణయిస్తుంది ఎవరు ఏంటి, ఎవరు తప్పిది, ఇది కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం, లెట్ ద కమిటీ డిసైడ్ అని చెప్పి నేను దాని మీదుగా అడగడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ డీటెయిల్స్ మాకు ఫర్నిష్ చేయవలసిందిగా, నాకు ఇవ్వవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేనేమన్నా చెప్పాలా? అదే కవి హృదయం. ఈయన ఒక ప్రశ్న అడిగారు నన్ను. ఇందులో ఇప్పుడు చెప్పిందే, ఒకళ్ళైతే అబద్ధం ఆడుతున్నారు, కానీ వాళ్ళేమో ఇంత ఇచ్చామంటున్నారు, వీళ్ళేమో అన్యాయం చేశారంటున్నారు. అంటే నేను చెప్పాను, ఇది చాలా మంచి ప్రశ్న, కానీ ప్రభుత్వాలు ఎప్పుడు అబద్ధాలు ఆడవు. కేంద్ర ప్రభుత్వం అబద్ధం ఆడట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం ఆడట్లేదు, నిజం మాత్రం చెప్పరు. ప్రభుత్వాల దగ్గర ఎలా ఉంటుందంటే నిజం చెప్పరు, అబద్ధం ఆడరు. అది ఏంటో అర్థం అవ్వాలంటే కమిటీ చెప్తుంది. ఇప్పుడు ఈయన చెప్పి నేను చూశాను కొన్ని పేర్లు, నన్ను అడగండి వాళ్ళు ఎవరిని, ఎందుకంటే వాళ్ళు ఓకే చెప్తే కానీ ఆ లెవెల్ వాళ్ళు ఈయన లాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎస్ అనాలి, కానీ లేకపోతే ఎస్ అనేటువంటి స్టేటస్ కాదు వాళ్ళది. చాలా పెద్దవాళ్ళ పేర్లే, ఈయన ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి కూడా ఉన్నారట. వాళ్ళు చెప్తారు కరెక్ట్గా, ఎందుకంటే మేము 1,00,000 కోట్లు ఇచ్చాం అని అక్కడ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ తరఫున బీజేపీ వాళ్ళు చెప్తారు. ఆ 1,00,000 కోట్లు ఇవ్వటం అనేది శాంక్షన్ అవ్వచ్చు, 1,00,000 శాంక్షన్ అయింది, 1,00,000 కోట్లు శాంక్షన్ చేసామంటే ఆల్రెడీ ₹1,00,000 ఇస్తాం స్లోగా వస్తుంది అని వాళ్ళు అంటారు. అది నిజమే, 1,00,000 కోట్లు శాంక్షన్ చేసింది ఇచ్చినట్టే లెక్క, కానీ మన చేతిలో రాలే. అలాగే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పేవి కూడా ఎక్కడండి ఏమి ఇచ్చారండి అని వీళ్ళు అంటుంటారు. వాళ్ళు 1,00,000 కోట్ల లెక్కలో వీళ్ళు మాకు వచ్చింది 4,000 కోట్లే కదా, ఇంకా మేము అడుగుతున్న 3,000 పోలవరంకి ఇవ్వట్లేదు అని వీళ్ళు అంటుంటారు. ఇందులోనూ నిజం చెప్పరు, అందులోనూ నిజం చెప్పరు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.